హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిలిష్ లివింగ్. నేను మీ దీప్తి. ఈరోజు మనం హోమ్ స్టైల్లో టమాటో సూప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బిర్యానీ ఆకు, 4 టమాటోలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని రఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం, 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, 2 లేదా 3 బీట్రూట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాల పొడి, గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర, బ్రెడ్ ముక్కలు, అలాగే తగినన్ని నీళ్లు. ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ కానీ వెజల్ కానీ పెట్టుకుని వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె లేదా కొంచెం బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని వేయించుకుని అందులోనే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. మీరు ఏ సూప్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటే టేస్ట్తో పాటు డైజెషన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల సూప్కి మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, అలాగే న్యాచురల్గా స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. సూప్కి కలర్ రావడం కోసం 2-3 బీట్రూట్ ముక్కలు వేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ ఏం మారిపోదండి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లో టమాటో ముక్కల్ని మగ్గనిద్దాం. ఈ సూప్లో మనం కలర్ అండ్ థిక్నెస్ కోసం ఫుడ్ కలర్ అలాగే కార్న్ స్టార్చ్ యాడ్ చేయట్లేదు. సో నూనెను కూడా చాలా తక్కువ యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇది 8 to 10 మినిట్స్ అయిందండి. ఓపెన్ చేసి చూస్తున్నాను, చాలా సాఫ్ట్గా అయిపోయినాయి టమాటోలు. ఇది చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకును తీసేసి వేడి తగ్గిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. టమాటోస్ వేడి తగ్గేలోపు మనం గార్నిషింగ్ కోసం బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ని వేసుకుని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న బ్రెడ్ని వేసుకోవాలి. బ్రౌన్ సైడ్స్ కూడా తీసేయాలండి. డీప్ ఫ్రై చేయవసరం లేదు. ఇలా తక్కువ నూనె వేసుకుని మీడియం హీట్లో ఉంచుకుని ఎక్కువసేపు టోస్ట్ చేసుకుంటే బ్రెడ్ చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి. అలాగే సెకండ్ వైపుకి కూడా ఫ్లిప్ చేసుకుని వేయించుకోవాలి. క్రిస్పీ బ్రెడ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం సూప్ ప్రాసెస్కి వచ్చేద్దామండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ ఉంచుకొని మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ అంతా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 కప్స్ దాకా వాటర్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార, అలాగే మీ స్పైస్కి తగ్గట్టుగా మిరియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో సూప్ కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుందండి. టమాటోలో ఉన్న పులుపుని ఈ స్వీట్ బ్యాలెన్స్ చేస్తుంది. సో మీకు స్వీట్ తక్కువ కావాలి అని అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఈ సూప్ని ఒక 3 to 4 మినిట్స్ అలా మరిగించి ఒక పొంగు రానిస్తే సరిపోతుంది. సూప్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం నురుగులా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం గరిటెతో పక్కకు తీసేద్దాం. సూప్ చూడటానికి థిక్గానే ఉంది. మీకు ఇంకా థిక్నెస్ కావాలి అని అనుకుంటే 1 టీ స్పూన్ కార్న్ స్టార్చ్ వాటర్లో డిజాల్వ్ చేసి వేసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను థిక్నెస్ కూడా చూపిస్తున్నాను. ఈ సూప్ని నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇది ఇలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం స్పైస్ తగ్గించుకుంటే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ సజెషన్స్ నాకు చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.